రైట్గా తిరుమల శ్రీవారి పరకామణిలో దొంగతనం కేసు చిన్నదినంటూ మాజీ సీఎం జగన్ ఎలా మాట్లాడతారని మంత్రులు మండిపడుతున్నారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మీరు చిన్న తప్పే అన్నారు, ఇంత చిన్న తప్పుకు మీరు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. పరకామణి కేసు ఏముంది, చాలా చిన్న కేసు, 75,000 రూపాయలు చిన్న దొంగతనం అని చెప్తూ ఉన్నాడని అంటే, ఈవేళ మన అందరం కూడా భగవంతుడు అని అంటే అది హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా భగవంతుడు ఎవరి నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని బట్టి భగవంతుడిని పూజిస్తాం, భయభక్తులతో మనం ఉంటాం. అటువంటి భగవంతుడు హుండీలో చిన్న దొంగతనమే కదా 75,000 వదిలేయాలి కదా అనేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద దొంగే ఈరోజు సమాజంలో గౌరవంగా తిరుగుతూ ఉంటే అటువంటి చిన్న దొంగల్ని ఏ రకంగా మీరు శిక్షిస్తారనేటువంటి ప్రశ్నిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదాకే కాదు, అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడపడానికి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకో. దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదొక చిన్న దొంగతనం. అది జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా? స్వామివారి హుండీ ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర ₹10, ₹10, 500 సమర్పించిన భక్తులు మనందరం. దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా.